గాజా విధ్వంసం మొదలై 4 మాసాలు కావస్తున్నది. ఇజ్రాయెల్పై ముందు దాడి చేసింది, పౌరులను హతమార్చింది హమస్సే. కానీ ఇజ్రాయెల్ సైనిక బలగాలు సాగిస్తున్న విధ్వంసం ప్రతీకార దాడుల స్థాయిని ఎప్పుడో దాటేసింది. ఒకళ్ళు మనపై దాడి చేసినప్పుడు ప్రతీకారం దానికి సమానంగా కొలత ప్రకారం ఉండాలని ఎవరన్నా ప్రశ్నిస్తే నేను చెప్పేదేమీ లేదు. కానీ అలా చూసుకున్న ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ నాగరిక సమాజంలో చలామణిలో ఉన్న యుద్ధనీతికి పూర్తి విరుద్ధం. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటివరకు 27,000 మంది పౌరులు మరణించారు. వారిలో మహిళలు, పిల్లలే అధికం. సుమారు 11,500 మంది పిల్లలు అసువులు వాశారు. 8,000 మంది పిల్లలు గల్లంతయ్యారు. మొత్తం మీద దాదాపు 70,000 మంది గాయపడ్డారు. గాజాపై దాడులకు మాత్రమే పరిమితం కావడం లేదు ఇజ్రాయెల్. ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో కూడా 380 మందికి పైగా పౌరులు ఈ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. బాంబు దాడుల్లో పౌరులు మరణించినా మా పూచీ లేదు అని ఇజ్రాయెల్ అంటున్నది. ఆ ప్రకారమే ఆఖరికి ఆసుపత్రులపై కూడా దాడులు చేస్తున్నది. సేనలు యథేచ్ఛగా పౌరులను చంపడం, ఆ హత్యల సంఖ్య 25,000 దాటడం, దీన్ని ప్రపంచం నిశ్శబ్దంగా చూస్తున్నది, నోరు మెదపడం లేదు. ఇది ఏ రకమైన మానవ సమాజం? బలం ఉన్నవాడిదే రాజ్యం అనే ఆటవిక న్యాయం, దానిని బలపరిచే అంతర్జాతీయ దౌత్య సమీకరణలు, ఆయుధాల వ్యాపారం, అక్రమ లాభాల మధ్య అన్యం పుణ్యం ఎరుగని పౌరులు, ముక్కుపచ్చలారని బాలలు బలైపోవాలా? సభ్య సమాజానికి పట్టదా? అలాంటి సమాజం ఎలా సభ్య సమాజం అయింది? హమస్ మిలిటెంట్లు జనావాసాల్లో ఉండి యుద్ధం చేస్తున్నారు, నిజమే. ఆ కారణంగా పౌరులను చంపుతామంటాం ఎలాంటి యుద్ధనీతి? మన ఇంట్లో అర్ధరాత్రి ఓ నేరస్తుడు జ్వరబడితే వాడిని చంపడం కోసం పోలీసులు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఇంట్లో వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెడితే దాన్ని మనం సమర్థిస్తామా? హమస్ను అంతమొందించే దారిలో పౌరులు ఎంతమంది మరణించినా లెక్కలేదని ఇజ్రాయెల్ భావిస్తున్నది. భావించడమే కాదు, ఆ మాట చెబుతున్నది, అమలు చేసి చూపిస్తున్నది. అగ్రరాజ్యం అమెరికా గొడుగు నీడలో పశ్చిమ దేశాలే కాకుండా చాలా వర్ధమాన దేశాలు కూడా ఈ మారణకాండను సమర్థిస్తున్నాయి. గాజాలో జరుగుతున్నది మానవ హననం తప్ప మరొకటి కాదని అంతర్జాతీయ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దక్షిణాఫ్రికా వేసిన ఓ పిటిషన్లో విచారణ జరిపి ఈ నరమేధాన్ని ఆపాలని చెప్పింది. ఇజ్రాయెల్కు చీము కుట్టినట్టు కూడా లేదు. ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రపంచ దేశాలు కూడా గట్టి ప్రయత్నం చేయడం లేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలకు వీటో హక్కు ఉండగా, ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఎన్నిసార్లు వీటో ప్రవేశం చేసిందో చూశాక ఎవరైనా ఏం చేయగలరు? నైతికమైన ఒత్తిడి తీసుకురావచ్చు, కానీ ఆ పని కూడా జరగాల్సిన స్థాయిలో జరగడం లేదు. గాజాలో ఐక్యరాజ్య సమితి సహాయ బృందంలో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు హమస్కు సాయపడ్డారన్న వార్త రాగానే అమెరికా సహా మెజారిటీ పశ్చిమ దేశాలు సమితికి ఆర్థిక సహాయం నిలిపివేశాయి. 1 డజన్ మంది పాలస్తీనులు చేసిన తప్పుకు గాజాలోని లక్షలాది నిస్సహాయ పౌరులు, పిల్లలు, మహిళలు, వృద్ధులు మూల్యం చెల్లించాలన్నమాట. ఆకలితో అలమటించాలన్నమాట. వైద్య సహాయం, మందులు అందక దిక్కులేని చావు చావాలన్నమాట. ఏమైంది ఈ మనుషులకి? ప్రభుత్వాలు నడిపేవాళ్ళు కూడా మనుషులేగా. ఇంత అమానుషమైన నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతున్నారు? అయిన వారిని కోల్పోయి రేపు ఏమిటో తెలియని అంధకారంలో శిథిలాల మధ్య మృతప్రాయులుగా మారిపోయిన లక్షలాది మంది నిరాశ్రయులకు, అభాగ్యులకు తమ నిర్ణయం వల్ల ఆ ఒక్కపూట తిండి కూడా అందకుండా పోతుందన్న సంగతి తెలిసి కూడా సహాయం ఆపే దేశాలలోని ఆ నాయకత్వాల మనస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సమితి సహాయ బృందంలో హమస్ మిలిటెంట్లు ఉన్న వార్త పట్ల ఇండియా తీవ్రమైన ఆందోళన ప్రకటించింది. గాజాలో నరమేధం ఆగాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలపై మాత్రం నోరు మెదపలేదు. ఇరుపక్షాలకు న్యాయం జరగనంతకాలం ఏ ఘర్షణ అయినా సమసిపోదని, శాశ్వత శాంతి అన్నది ఎండమావేనని దురదృష్టవశాత్తు ఇండియా సహా ఈ దేశాలు గుర్తించడం లేదు. మన ఇంట్లో ఎవరైనా చొరబడి మనల్ని బయటకు నెడితే ఎలా ఉంటుంది మనకు? ఒక్కసారి ఆలోచించండి. ఒక దేశం పౌరులు మాతృదేశాన్ని కోల్పోయి అక్కడెక్కడో శరణార్థుల శిబిరాల్లో తరాల తరబడి తలదాల్చుకోవాల్సి వస్తే వారి మానసిక స్థితి ఎలా తయారవుతుందో ఆలోచించండి ఒక్కసారి. ఒక దేశం పౌరులు తమ పుట్టిన గడ్డపైనే పరాయివారుగా మారిపోవడంలోని అమానుషం ఎలాంటి అనుభవం ఒకసారి ఆలోచించండి. ఇంతటి ఘోరమైన దురన్యాయాన్ని అంతర్జాతీయ సమాజం 75 సంవత్సరాలుగా భరిస్తున్నది. రాను రాను దానికి సమర్థింపు ఎక్కువ అవుతున్నది, తగ్గడంలా. ఆఖరికి సాటి అరబ్బు దేశాలు కూడా ఇజ్రాయెల్తో చేతులు కలపడానికి సిద్ధం కావడంతో అక్టోబర్ 7 నాటి ఈ దురాగతానికి హమస్ తెగించింది. ఈ మారణహోమానికి తెరదించాలంటే
పాలస్తీనియన్లకు న్యాయం చేయడం మినహా మరో దారి లేదు. ఎలాంటి సమస్యనైనా యుద్ధం పరిష్కరించదు అన్న సంగతి ఇప్పటికీ లెక్కలెన్నిసార్లు రుజువైంది. ప్రపంచ దేశాలకు జ్ఞానం రావాలంటే ఇంకెన్నిసార్లు రుజువు కావాలి?